నమస్కారం. ఎరవక్కకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మామిడి తోటల్లో శీతాకాలంలో వచ్చే సమస్యలు, అధిక దిగుబడికి తీసుకోవాల్సిన చర్యలు, సాగు నేలలో చేయవలసిన యాజమాన్య పద్ధతులు, నేల రకాన్ని బట్టి ఆచరించవలసిన సూచనలు, కూరగాయల పంటల్లో నీటి వినియోగం, తక్కువ సాగు నీటితోనే ఎక్కువ ఆదాయం, రబ్బరు తోటల పెంపకంలో పాటించే పద్ధతులు, అధిక దిగుబడికి ఆచరించవలసిన విధానాలు. మామిడి వేసవి కాలంలో వచ్చే పంట. వేసవికి ముందు చలికాలం వల్ల పొడి వాతావరణం ఉంటుంది. ఈ పరిస్థితిలో మామిడిలో కొన్ని చీడపీడలు ఆశిస్తాయి. పురుగులు, తెగుళ్లను సకాలంలో అరికట్టుకోవాలి. దీనికోసం పంటలో తగిన యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడి దక్కుతుంది. మామిడిలో చలికాలంలో వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం. మామిడిలో పండ్లు కోతలు ఆరిపోయిన తరువాత 15 నుంచి 20 రోజుల తరువాత అంటే జూలై, ఆగస్టు నెలలలో కొమ్మల కత్తిరింపులు చేపట్టాలి. ఎండిపోయిన పుల్లలు తీసివేయాలి. సూక్ష్మ ధాతువు లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జింక్, బోరాన్ మందులను పిచికారీ చేయాలి. ప్రస్తుతం సమయం దాటిపోయింది. వాస్తవానికి అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారం నుంచి చెట్లకు నీరు పెట్టడం ఆపివేయాలి. నవంబర్ మాసంలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేసినట్లయితే పూమొగ్గలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. పూమొగ్గలు పెరుగుదల దశలో తేలికపాటి తడులు ఇస్తే పూమొగ్గలు త్వరగా విచ్చుకుంటాయి. 10 సంవత్సరాలు పైబడిన చెట్లకు 4 డ్రిప్పర్స్ చెట్టు కాండం నుంచి 1 మీటర్ దూరంలో అమర్చాలి. ఒక చెట్టుకు రోజుకు కనీసం 8 నుంచి 10 లీటర్ల నీరు అందే విధంగా పెట్టాలి. సూక్ష్మ ధాతువు లోపాలను గమనించాలి. 1.25 గ్రాముల బోరాన్, 19% మందుని లీటర్ నీటికి కలిపి పూమొగ్గలు ఎదుగుతున్నప్పుడు పిచికారీ చేయాలి. దీనివల్ల ఫలదీకరణ ఎక్కువగా జరిగి పిందె బాగా కడుతుంది. ఫలితంగా అధిక దిగుబడి వస్తుంది. పిండి దశలో జొన్న గింజ పరిమాణంలో NAA20 ppm 2 గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల పూత, పిందె ఎక్కువగా నిలుస్తుంది. నిమ్మకాయ సైజ్ అంతా అంటే KNO3 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కాయలు త్వరగా పెరుగుతాయి. జూన్, జూలైలో వేసిన ఎరువులే కాకుండా పిందెలు బఠానీ గింజల సైజులో ఉన్నప్పుడు కూడా ఎరువులు వేయాలి. నీటి తడిలో 10 నుంచి 15 సంవత్సరాల చెట్లకు 500 గ్రాములు యూరియా, 1.5 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. ఈ ఎరువులు వేయడం వల్ల పిందెలు త్వరగా పెరుగుతాయి. వాతావరణంలో వచ్చే మార్పులను అవి తట్టుకోగలుగుతాయి. అంతేకాకుండా కాయల దిగుబడి పెరుగుతుంది. ఇక 20 సంవత్సరాల వయసు మామిడి చెట్లకు నీటి వసతి లేని తోటల్లో పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొటాషియం నైట్రేట్ పిందె రాలకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కాయల సైజ్ పెరుగుతుంది. కొత్త చిగుర్లు రావడానికి ఉపయోగపడుతుంది. మార్చి నెలలో వచ్చే చిగుర్లు కాయలకు నీరివ్వడానికి, ఆహార సరఫరాకు ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల కాయల నాణ్యత బాగా పెరుగుతుంది. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. సాగు నేలల్లో
అనేక రకాల సమస్యలు ఉంటాయి. అన్ని నేలల్లో పోషకాలు చాలినంతగా ఉండవు. నేలల్లో శాండ్, సిల్ట్, క్లే అని 3 రకాలుంటాయి. మట్టి రేణువుల సైజుని బట్టి 3 రకాలు. కొన్ని నేలల్లో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఎక్కువగా ఉంటే మరికొన్ని నేలల్లో తక్కువగా ఉంటుంది. కొన్ని భూముల్లో సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉంటాయి. వాటిని సరిచేసుకోవాలి. పంటలు పండించడానికి సారవంతమైన నేల అవసరం. ఆ నేల చాలా సారవంతమైనదైతే పంటలు పండించుకోగలుగుతాం, ఆశించిన దిగుబడులను సాధించుకోగలుగుతాం. అయితే అన్ని నేలలు పూర్తిగా సారవంతమైనవి చెప్పలేం. వాటిలో కొన్ని తక్కువ సారం కలిగి ఉంటాయి. నిజానికి నేలల్లో సాధారణంగా 3 రకాలు ఉంటాయి. శాండ్, సిల్ట్, క్లే అని చెప్పుకోవచ్చు. ఇసుక ఎక్కువ ఉన్నటువంటి నేలలన్నీ ఈ శాండ్ కిందికి వస్తాయి. అలాగే సాధారణమైనటువంటి నేలల్ని సిల్ట్గా భావిస్తారు. ఇక క్లే అంటే బంక నేలలు. నేలల రకాలను మట్టి రేణువుల సైజును బట్టి నిర్ణయిస్తారు. మనకు అందుబాటులో ఉన్న నేలల్లో ఉన్న పోషకాల శాతం ఎంతో ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఆ నేలలు ఏ పంటకు పనికి వస్తాయో అంచనా వేసుకోవాలి. కొన్నింటిలో ప్రధాన ధాతువులు చాలినంతగా ఉండకపోవచ్చు. కొన్ని నేలల్లో సూక్ష్మధాతువుల లోపం ఉండొచ్చు. ఏ నేల స్వభావం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అదే సమయంలో మన నేలలో ఏవైనా సమస్యలున్నాయా అని పరిశీలించుకోవాలి. ఏ సమస్య లేని భూములు అరుదుగా ఉంటాయి. చాలా భూముల్లో కొన్ని సమస్యలు తప్పక ఉంటాయి. అంతేకాకుండా మనం సాగు చేయాలనుకుంటున్న పంటకు మన దగ్గర ఉన్న భూమి అనుకూలంగా ఉందా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని సవరించుకోవాలి. సాగు భూమిలో నేల లోతు 30 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే పంట మొక్క వేరు పెరుగుదలపై అది ప్రభావం చూపుతుంది. ఇటువంటి భూమిలో నీరు, భూసారం తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం పండించే పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. అయితే ఇటువంటి నేలల ఉత్పాదకత పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. వాటిని నాగలతో కానీ, బండ్ ఫార్మర్తో కానీ లేదా పారలతో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న బోదలపై పైరుని నాటుకోవాలి. దీనికి 1 మీటర్ దూరంలో లోతుగా 3 సంవత్సరాలకు ఒకసారి దున్నాలి. దీనికి తోడు ఎకరానికి కనీసం 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఏదైనా ఇతర సేంద్రియ ఎరువుని వేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే లోతు తక్కువ ఉన్న భూమిలో వేసుకున్న పంట మంచి దిగుబడిస్తుంది. పంట సాగుతో పాటు దాని దిగుబడి నేల నీటి నిల్వ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని నేలల్లో నీటి నిల్వ శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో అధిక శాతం ఇసుక, 20% కన్నా బంకమన్ను తక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే ఈ నేలల్లో దిగుబడిని పెంచడానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేనటువంటి చెరువు మట్టిని వేసవిలో పొలంలో వేసుకోవాలి. వర్షాలు పడకముందే దీన్ని పూర్తి చేసుకోవాలి. చెరువు మట్టిలోని పెద్ద గడ్డలను పగలగొట్టి చేను మొత్తంగా పలసగా చల్లుకోవాలి. ఇసుక నేలలో చెరువు మట్టిని వేసిన తర్వాత 200 కిలోల బరువు కలిగిన రోలర్ని చేనంతా తోలుకోవాలి. దీంతో చేనులో మట్టి సమానంగా విస్తరిస్తుంది. చెరువు మట్టిని వేయడం వల్ల నేలలో బంకమన్ను శాతం పెరుగుతుంది. దీంతో భూమికి నీటిని, పోషక పదార్థాలను నిలుపుకునే శక్తి బాగా వస్తుంది. దీనికి బదులుగా ఏ పంట అవశేషాలనైనా ఎకరానికి 20 క్వింటాల వంతున వర్షాకాలానికి ముందే చేనుపై చల్లి దంతి లేదా గుంటికతో మట్టిని కలియజున్నాలి. వ్యర్థ పదార్థాలను చేనులో వేసుకున్న తర్వాత అలాగే వదిలివేయొద్దు. అవి గాలికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే అది మట్టిలో కలిసే విధంగా కలియజున్నాలి. అలాగే పశువుల ఎరువును కూడా ఇలాగ వేసి దున్నుకోవాలి. దీంతో నీటి నిల్వ సామర్థ్యంతో పాటు పోషకాలను నిలుపుకునే శక్తి పొలానికి వస్తుంది. కొన్ని నేలల్లో అడుగుమట్టిలో గట్టి పొర ఉంటుంది. దీన్ని గుర్తించడానికి మీటర్ వెడల్పు పొడవు, వెడల్పు, లోతు ఉండే విధంగా గొయ్యిని తవ్వాలి. ఈ గొయ్యి తీయడం వల్ల లోపలి గట్టి పొర కనబడుతుంది. ఈ సమస్య ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని చెరుకు పండించే రేగడి భూముల్లో కనబడుతుంది.
ఈ సమస్యను అధిగమించడానికి నేలను ట్రాక్టర్తో బాగా లోతుగా దున్నాలి. నాగళ్లతో లేదా సబ్సాయిలర్తో లోతుగా దున్నుకుంటే అడుగు గట్టిపొర సమస్య తీరిపోతుంది. అయితే ఈ లోతు సాలను 60 సెంటీమీటర్ల దూరంలో రెండు వైపులా తోలాలి. ఆ తర్వాత ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సం వేయాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనం సాగు చేసే పంటలో 10 నుంచి 20% అధిక దిగుబడిని సాధించడం సాధ్యమవుతుంది. మాగాని నేలలు ఉన్నవాళ్ళు వరి పండించిన తర్వాత ఆరుతడి పంటలు వేయడం చాలా కష్టమవుతుంది. ఆరుతడి పంటకు అనువుగా దుక్కి చేయడం ఓ ప్రధాన సమస్యగా ఎదురవుతుంది. మాగాని భూమిలో వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేయడానికి నేలలు దున్నినప్పుడు పెద్ద పెద్ద మట్టి పిల్లలు వస్తాయి. దీనివల్ల వేసిన పైరు ఆశించిన తీరులో మొలకెత్తదు. మొక్కల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మొదట భూమిని సాధారణ నాగలతో దున్నాలి. ఆ తర్వాత ట్రాక్టర్తో నడిచే తిరుగుదంతెతో తేలికగా దున్నుకోవాలి. ట్రాక్టర్కు బిగించే ఈ పరికరాన్ని రోటవేటర్ అంటారు. దీన్ని ఉపయోగించినప్పుడు పెద్ద మట్టి పిల్లలు పగిలిపోయి ఆరుతడి పంటలకు అనువైన దుక్కి తయారవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల వేరుశనగలో అధిక దిగుబడిని పొందడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా వరి పంటను కోసిన తర్వాత ఏ ఇతర పంటలు మాగాణంలో సాగు చేసుకున్నా ఈ పద్ధతి పాటించినట్లయితే దిగుబడులు ఆశించిన స్థాయిలో మనకు దక్కుతాయి. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం. ఏ పంటకు ఎన్ని తడులు ఇవ్వాలన్నది తెలుసుకోవాలి. తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. మొక్కలు నీటిని బాగా ఉపయోగించుకోవడానికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అప్పుడే కూరగాయల పంటలు రైతుకు కలిసి వస్తాయి. ఆ విధానాలేమిటో తెలుసుకుందాం. కూరగాయల పంటలు పండించే రైతులు నీటి యాజమాన్యంపై తగినంత అవగాహన కలిగి ఉండాలి. కూరగాయల సాగులో అధిక నీటి వినియోగం ఉంటుందని రైతులు భావిస్తారు. వాస్తవానికి తక్కువ నీటితోనే కూరగాయలు సాగు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటే మనం ఆశించిన దిగుబడులు దక్కుతాయి. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అందుబాటులో అనేక రకాల పద్ధతులున్నాయి. పంటను బట్టి నీటి తడులు ఇవ్వాలి. ఏ పంటకైనా నీటి తడులు పెట్టాలనుకుంటే ఆ నీటిని మొక్కలు పూర్తిగా వినియోగించుకునే విధంగా తగిన విధానాన్ని అవలంబించాలి. కూరగాయల మొక్కలను సాగు చేసుకునేటప్పుడు వాటిని బోదెలపై పెంచాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. సాలు మధ్యలో నీరు పారించాలి. మొక్కల మొదల దగ్గర నీరు నిలవకుండా మట్టిని ఎగదోయాలి. సాలులో నీరు పారించినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. మొక్కలకు ఎరువులు వేసేటప్పుడు మొక్కల మొదల దగ్గర కాకుండా దానికి కొంచెం దూరంలో వేసి నీరు పెట్టాలి. దీనివల్ల ఎరువు పూర్తిగా మొక్కలకు అందుబాటులో ఉంటుంది. అటు నీటితో పాటు ఎరువును కూడా మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. కూరగాయల సాగులో నీటి ఉత్పాదకతను పెంచడానికి చాలా రకాల సాంకేతిక పద్ధతులున్నాయి. నీటి ఎద్దడిని నివారించడానికి డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టాలి. అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులతో మొక్కలు నాటుకోవాలి. దీనివల్ల దిగుబడి పెరగడమే కాకుండా వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. సాధారణంగా కూరగాయలను చదునైన మళ్లలో బోదెలపై లేదా కాలువల పద్ధతిలో పండించవచ్చు. ఈ పద్ధతిలో 90 సెంటీమీటర్ల వెడల్పు 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తుగల మళ్లను తయారు చేసుకోవాలి. 2 మళ్ల మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల వెడల్పు ఉండే విధంగా గాడిని ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను మడిపై 2 వైపులా 10 సెంటీమీటర్లు వదిలి నాటుకోవాలి. నీటిని 2 మళ్ల మధ్య గాడిలో వదలాలి. 2 మళ్ల గాడిలో నీరు ఇవ్వడం వల్ల మడి మధ్య భాగం పొడిగా ఉండి తక్కువ నీరు అవసరం ఉంటుంది. ఈ పద్ధతి వల్ల నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నత్రజని వినియోగం కూడా పెరుగుతుంది. కలుపు మొక్కల బెడద తక్కువగా ఉంటుంది. దీంతో పంట దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కలను మడిపై 2 వైపులా 10 సెంటీమీటర్లు వదిలి నాటుకునే పద్ధతిలో టమాటా, క్యాప్సికం, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.
సాధారణ పద్ధతిలో పోల్చినట్లయితే సుమారు 40 నుంచి 60% నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా పంట దిగుబడుల నాణ్యత కూడా పెరుగుతుంది. ఇక బోదెలను దగ్గరగా తయారు చేసుకొని సాళ్లలో నీరు పెట్టడం వల్ల నీటి సామర్థ్యం పెరుగుతుంది. మొక్కలను బోదెల అంచున కాకుండా బోదెలపై నాటుకోవాలి. ఈ విధానంలో దగ్గరగా విత్తుకునే పొద చిక్కుడు, ఫ్రెంచి చిక్కుడు, బెండ, క్యారెట్, ముల్లంగి వంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిలవకుండా మురుగునీటి పారుదల వసతి కల్పించడానికి వీలవుతుంది. ఈ పద్ధతిలో 15 నుంచి 20% నీరు ఆదా అవుతుంది. తక్కువ నీటితోనే కూరగాయలను పండించుకోవచ్చు. తగినంత నీరు పెట్టడం వల్ల మొక్కల పెరుగుదల ఆశించినంతగా ఉంటుంది. నీరు పెట్టడాన్ని నియంత్రించడం వల్ల కూడా మొక్కల పెరుగుదల, నీటి వినియోగం మధ్య సమతుల్యత తీసుకురావచ్చు. తక్కువ పరిమాణంలో నీరు అందించి సమర్థవంతంగా నీటిని వినియోగించుకోవాలి. పాక్షికంగా వేరు భాగాన్ని ఎండనివ్వాలి. 2 బోదల మధ్య 1 బోదకు మాత్రమే నీరు పెట్టడం వల్ల 30 నుంచి 40% నీరు ఆదా అవుతుంది. ఈ పద్ధతిని టమాటా, క్యాప్సికం, క్యాబేజీ, వంగ, బెండ పంటల సాగులో పాటించుకోవచ్చు. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపదు. పంటలో కీలక దశలు లేని సమయంలో 1 లేదా 2 తడులు ఆపడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. కూరగాయల మొక్కలు నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి డ్రిప్, తుంపర్ల పద్ధతులు పనికి వస్తాయి. డ్రిప్ పద్ధతిలో నీటిని నెమ్మదిగా, తరచుగా వేరు మండలం దగ్గర మాత్రమే పడేటట్లు చూసుకోవాలి. వరుసలలో కూరగాయల మొక్కలను నాటుకునే విధానంలో ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం వల్ల నేల స్వభావం, వాతావరణం, పైరు రకాన్ని బట్టి సుమారు 20 నుంచి 70% నీరు ఆదా అవుతుంది. డ్రిప్తో పాటు ప్లాస్టిక్ మల్చ్ వాడటం వల్ల సుమారు 15 నుంచి 30% నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతిలో ఎరువులను వేయడం వల్ల 30 నుంచి 50% నీరు ఆదా అవుతుంది. నీటితో పాటు ఎరువులు అందించడాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఈ ఫర్టిగేషన్ విధానం వల్ల ఎరువుల వృధాను నివారించవచ్చు, ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు. ఇక తుంపర్ల పద్ధతిలో నీరు పెట్టడం ఆకుకూరల సాగులో బాగా కలిసి వస్తుంది. నీరు త్వరగా ఇంకిపోయే ఇసుక నేలలకు ఈ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. తుంపర్ల పద్ధతిలో 35 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. తుంపర్ల సేద్యం వల్ల నేలంతా తడవడం వల్ల కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపు పైరుకు హాని చేసే దశకు చేరుకున్నప్పుడు వెంటనే కలుపుని తీసివేయాలి. డ్రిప్, తుంపర్ల సేద్యం వల్ల మొక్కల నీటి వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. నీరు వృధా కాకుండా మొక్కలకు ఉపయోగపడుతుంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు మనకు దక్కుతాయి. ఏరువాకలో మరో చిన్న విరామం. వాణిజ్యపరంగా రబ్బర్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. రబ్బరు పంట ఏళ్ల తరబడి రైతుకు ఆదాయం తెచ్చిపెడుతుంది. దీన్ని సాగు చేయడం కూడా చాలా సులభం. పంట సాగులో కొన్ని మెలకువలు పాటించితే అధిక ఆదాయం వస్తుంది. ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్న రైతులు లేకపోలేదు. రబ్బరు సాగులో ఆచరించాల్సిన సూచనలేమిటో తెలుసుకుందాం. రబ్బరు మన దేశానికి చెందింది కాదు. ఇది బ్రెజిల్ దేశంలో పుట్టింది. దీని శాస్త్రీయ నామం హెవిమా బ్రెజిలియన్సిస్. రబ్బర్ చెట్లలో అన్ని భాగాల్లో పాలు ఉంటాయి. అయితే దీని కాండం నుంచి అధికంగా పాలు వస్తాయి. రబ్బరు పాలను సేకరిస్తే మంచి ఆదాయం వస్తుంది. మన దేశంలో రబ్బర్ని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలోనూ రబ్బర్ సాగు చేసే రైతులు ఉన్నారు. మన దేశంలో పశ్చిమ కనుమల ప్రాంతమైన కేరళ రాష్ట్రంలో ఇది అధికంగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 110 హెక్టార్లలో దీన్ని సాగు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 0.56 హెక్టారు, రంగారెడ్డి జిల్లాలో 1 హెక్టార్లో రబ్బర్ చెట్లు కనిపిస్తాయి. ఎందుకు పనికిరాదని బీడు పెట్టిన భూమిలోనూ లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చని నిరూపించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ పట్టభద్రుడు.
చేతిలో డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగం దొరకలేదని నిరాశపడలేదు. ఊళ్ళో ఎందుకు పనికిరాని బీడు భూమిని సాగు భూమిగా మార్చాలనుకున్నాడు. జిల్లాలోనే మొదటిసారి ఓ కొత్త పంటను పరిచయం చేశాడు. 10 ఏళ్ల క్రితం ఈ సాగు ప్రారంభించాడు. ఈ వాణిజ్య పంటను సిక్కోలు వ్యవసాయదారులు ఎరుగరు. రబ్బర్ని కూడా పండించవచ్చని వారికి తెలియదు. అటువంటి జిల్లాలో ఈ రబ్బర్ సాగును విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఒళ్ళంతా సింగారమే అన్నట్టు ఈ చెట్టుకు అంతటా రబ్బరు పాలు వస్తాయి. ఎక్కడ ముట్టుకున్నా పాలు జలజలా కారుతాయి. అందుకే ఈ రబ్బర్ సాగును ఎంచుకున్నాడు మల్లికార్జున బెహ్రా. ఈయన కంచెలి మండలం జలతంత్ర కోటకు చెందిన రైతు. ఇక్కడ చాలా కాలంగా రైతులు కొబ్బరి తోటలు పెంచారు. ఈ తోటలు తుఫాన్ల తాకిడికి నేలకూలాయి. కళ్ళ ముందే తోటలు కూలిపోవడంతో మల్లికార్జున బెహ్రా ప్రత్యామ్నాయం ఏమిటని ఆలోచించి రబ్బర్ సాగును ఎంచుకున్నాడు. ఆయన కేరళ వెళ్ళి రబ్బర్ సాగుపై అవగాహన పెంచుకున్నాడు. తనకున్న 10 ఎకరాల భూమిలో నాటాలనుకున్నాడు. రబ్బర్ బోర్డును సంప్రదించి రూపాయికి ఒక మొక్క వంతున 1100 మొక్కలు కొన్నాడు. 1991లోనే ఆయన రబ్బర్ మొక్కలు నాటాడు. 8 ఏళ్ల తర్వాత రబ్బర్ పాలు రావడం మొదలైంది. 1999 నుంచి ఏడాదిలో 8 నెలల పాటు రబ్బర్ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ చెట్ల నుంచి పాలు తీసి స్థానికంగానే రబ్బర్ని తయారు చేస్తున్నాడు. రాజమండ్రిలోని రబ్బర్ పరిశ్రమలో దాన్ని అమ్ముతున్నానని బెహ్రా చెప్తున్నాడు. ముందు ఒకసారి మేము కేరళ వెళ్ళారు. అక్కడ చూసాను ఈ రబ్బర్ ప్లాంటేషన్. అక్కడ బాగా అవుతుంది అని చూసాను. ఇది చేయడానికి మాకు ఇష్టం వచ్చింది. దాని తర్వాత మేము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రబ్బర్ బోర్డుకి కాంటాక్ట్ చేశాను. అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు, సిహెచ్ పున్నస్ అని. ఆ టైంలో మన ఇన్ ది ఇయర్ 1990లో అతను కూడా మాకు హెల్ప్ చేశాను. టెక్నికల్ సపోర్ట్ కూడా ఇచ్చాను. దాని తర్వాత సబ్సిడైజ్ రేట్లో ఇది చెట్టు రబ్బర్ చెట్టు స్టాంప్లో ఇచ్చారు. అదే అక్కడ చూసుకొని మాకు ఇష్టం వచ్చింది. మా సైడ్లో అవుతుందంటే ఏంటో అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత రబ్బర్ బోర్డు కూడా కాంటాక్ట్ చేశాను. వాళ్ళు కూడా టెక్నికల్ సపోర్ట్ మాకు ఇచ్చారు. ఈ సాగుకు ప్రభుత్వం సహకారం అందిస్తే రైతులు రబ్బర్ని సాగు చేయడానికి ముందుకు వస్తారని ఆయన చెప్తున్నారు. ఉద్యానంలో తుఫాన్ల వల్ల కొబ్బరి, జీడి మామిడి తోటలు కూలిపోతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. రైతుకి ఎటువంటి ఆదాయం రావడం లేదు. సైక్లోను, నీలం తుఫాను, ఈ ఫైలెన్ తుఫాన్లు రావడం వలన మరి నేల పురిగిపోయి రైతుకి ఎటువంటి ఆదాయం లేక రైతుని నష్టపోతున్నాము. కనుక మరి ప్రభుత్వం వారు సబ్సిడీ మీద రబ్బర్ మొక్కలు కూడా సప్లై చేస్తే ఈ భూమిని సాగు చేసి మరి రబ్బర్ మొక్కలు కూడా చక్కగా నాటుతామని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సర్కారు సహకారం అందిస్తే రబ్బర్ మొక్కలు పెంచుతామంటున్నారు. రబ్బర్ మొక్కలను సబ్సిడీతో అందిస్తే నాటుకుంటామని చెప్తున్నారు. రబ్బర్ సాగుకు నీరు నిల్వని వాలు ఎక్కువగా ఉన్న నేలలు పనికి వస్తాయి. పర్వత ప్రాంతాలు, సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న ఎర్ర నేలలు, గరప నేలలు, కొద్దిపాటి ఆమ్ల నేలలో కూడా రబ్బర్ తోటను పెంచుకోవచ్చు. రబ్బర్లో RRIM 600, PB 28/59 వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వర్షాభావ పరిస్థితిని తట్టుకొని ఎంచక్కా పెరుగుతాయి. మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బలమైన, ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంచుకోవాలి. ముదురు ఆకులు కలిగిన మొక్కలను మాత్రమే నాటుకోవాలి. మొక్కలను రవాణా చేసే ముందు రోజు వాటికి నీళ్లు పెట్టకూడదు. 3 రెమ్మలు వచ్చినటువంటి మొక్కలు మాత్రమే నాటుకోవాలి. వర్షం ఉన్న రోజు మొక్కలను రవాణా చేయకూడదు. రవాణా చేసిన మొక్కలను నీడలో ఉంచి నీళ్లు పోయాలి. మొక్కలను వర్షాలు పడే సమయంలోనే నాటుకోవాలి. మొక్క అడుగు భాగంలో పట్టుకొని ప్లాస్టిక్ సంచిని కత్తిరించి దాన్ని తొలగించాలి. మొక్కను మట్టితో సహా గుంతలో నాటి నీరు పెట్టాలి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు.